ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 7-8. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. ఎవరికి సెలవిచ్చాడు? మనకు సెలవిస్తున్నాడు, మన పితలకు సెలవిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. 8వ వచనం, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట. ఆయన మాట ఇచ్చే దేవుడు, నెరవేర్చే దేవుడు, కృప చూపే దేవుడు. నాడు నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. మనం మారిపోతాం, పరిస్థితులు మారిపోతాయి, కాలాలు మారిపోతాయి. కాలాలు మారిపోవడం అంటే ఏంటి? వేసవి కాలంలో వర్షం పడుతుంది, వర్షాకాలంలో ఎండ వస్తుంది, శీతాకాలంలో వేడిగా ఉంటుంది. ఇలాగ ఏదైనా మారిపోవచ్చు, కానీ ఆయన మాట మారదు. ఆయన మాట ఇచ్చాడు అంటే దాన్ని తప్పకుండా నెరవేర్చే దేవుడు. మరి ఆ మాట మీద మనం విశ్వాసంతో, మనము నిరీక్షణతో, మనము నమ్మకంతో ఆయన వైపు చూస్తే ఆయన మన జీవితంలో మనం అడిగినవన్నీ ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, నన్ను అడుగుము, నీవు నా కుమారుడవు. ముందేం చెప్తున్నాడు దేవుడు? నీవు నా కుమారుడవు, నా కుమార్తెవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఆయన కని ఉన్నాడు. తల్లి గర్భంలోనే నిన్ను చూచిన దేవుడు నేడు నిన్ను కని ఉన్నాను అని చెప్తున్నాడు. ఎందుకు? నువ్వెన్నోసార్లు ఆయనకు దూరమైన కారణంగా నేడు నిన్ను కని ఉన్నాను అని మరలా చెప్తున్నాడు ఆయన. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యంగాను. దేవుణ్ణి అడిగితే ఆయన ఇవ్వలేదంటూ ఏమైనా ఉందా? ఆకాశమును భూమిని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తను మోకరించి, తండ్రి నేను నిన్ను నమ్ముతున్నాను, విశ్వాసంతో నీ వైపే చూస్తున్నానయ్యా, నాలో అవిశ్వాసం లేకుండా చెయ్యి, ఇంకేమైనా ఉంటే తొలగించు తండ్రి, నేను అడిగినవన్నీ నాకు అనుగ్రహించు ప్రభు అని దేవుణ్ణి మనము విరిగి నలిగిన మనసుతో వేడుకుంటే ఆయన జనములను నీకు స్వాస్యంగాను ఇస్తాడంట. జనములను స్వాస్యంగా ఇచ్చేటప్పుడు నీ అవసరాలు, నీ పరిస్థితులు, నీ సమస్యలు ఆయన తొలగించే దేవుడు కాడా? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు, నాటి నుంచి నేటి వరకు దేవుడు ఎంతగానో పోషిస్తూ నడిపిస్తూ కృప చూపుతున్నాడు కదా. ఇటువంటి కృప వేరొకరికి ఉందా? దేవుడు మాట వింటున్నా నీకు నీ యొక్క జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు? ఏదో ఒక్కటి చేయలేదు, ఏదో ఒకటి అవ్వట్లేదు అని నువ్వు దేవుని దూరంగా పెడుతున్నావా? చేసినవన్నీ మర్చిపోయి ఆ ఒక్కదాని వైపే చూస్తున్నావా? ప్రియమైన నా సహోదరి సహోదరుడా, స్నేహితులారా, దయచేసి అలాగా భావించవద్దు. ఏమాత్రము అలాగా విసుగు చెందవద్దు. ఆయన చెప్తున్నాడు, ఈరోజు ఈ సమయంలో నన్ను అడుగుము అంటున్నాడు. మరి నువ్వు సరిగ్గా అడగగలుగుతున్నావా? అడుగుతున్నాను కానీ అవడం లేదు అనుకుంటున్నావా? అవిశ్వాసం ఎక్కడో ఉంది. ఒకసారి పరీక్షించుకుంటే అవిశ్వాసము కనబడుతుంది. అవిశ్వాసము నీ హృదయంలో అసలు లేకుండా నువ్వు అడిగితే దేవుడు నీకు సమస్తము అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. నువ్వేమడుగుతావో, నువ్వు ఏమి దేవునితో మాట్లాడతావో ఆయన వింటాడు. అడిగినవన్నీ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. భూమిని దిగంతంలో వరకు సొత్తుగాను ఇచ్చేదను అంటున్నాడు. ఇంత ఈ యొక్క శ్రేష్టమైనవి ఇచ్చేటప్పుడు ఆ చిన్నవి దేవుడు ఇవ్వలేడా? ఎందుకు అపనమ్మకము, ఎందుకు అవిశ్వాసము? నా ప్రియమైన వాళ్ళారా, అవిశ్వాసాన్ని, అపనమ్మకమును తొలగించుకుంటే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తూ దేవుణ్ణి మనం మహిమపరిచే వరంగా ఉంటాము. ఎందుకు మహిమపరచలేకపోతున్నాము? ఎందుకు సాక్షులుగా నిలబడలేకపోతున్నాము? మన హృదయంలో ఉన్న అవిశ్వాసం కారణం చేత మనము దేవుడు చేసే కార్యాలు చూడలేకపోతున్నాం. దేవుని మీద నమ్మకం ఉంటే ఆయన చేసే దేవుడు నిన్ను సాక్షిగా నిలబెడతాడు. మరి ఎందుకు చేయడం లేదు? ఆ అవిశ్వాసం, ఇంకా నా బిడ్డ ఇంకా అవిశ్వాసంతో ఉందని ఆయన చేసే కార్యాన్ని కొంచెం ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు సరిగ్గా అడిగినట్లయితే, సరిగ్గా వేడుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తాను. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయనకి వందనాలు, స్తోత్రాలయ్యా. అడిగినవన్నీ ఇచ్చే దేవుడుగా ఉన్నావు ప్రభు నాయన. తండ్రి, వాక్యం వింటున్నాం అందరికీ అవిశ్వాసం, అపనమ్మకమును తొలగించి ప్రభు విశ్వాసంతో జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభు.
మేము అడిగేవన్నీ పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. కృపగల దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటే ఏసునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.